హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్ కారు. అలాగే మీకు వెంటనే వీడియో తెలుస్తుంది కాబట్టి తొందరగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే వీలుంటుంది. ఈరోజైతే నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరికీ పనికొస్తాయండి నోటిఫికేషన్స్. మీరు వీడియోనైతే చివరి వరకు చూడండి. కొన్నైతే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అప్లై చేసుకునే ఉన్నాయి, కొన్ని తెలంగాణ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకునే ఉన్నాయండి. మీరు వీడియోని చివరి వరకు చూస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ అనేవి తెలుస్తాయి. అలాగే ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్ సర్కిల్కి షేర్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. కనీసం కొంతమందికైనా ఈ నోటిఫికేషన్స్ అనేది ఉపయోగపడతాయి. అలాగే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే వచ్చేసి స్కిల్ ఏపీ ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. ఈ పొజిషన్స్ అన్ని ఎవరు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే అపోలో ఫార్మసీ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇక్కడ జాబ్ రోల్ చూడండి, ఫార్మసిస్ట్ పొజిషన్. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి M.Pharma, B.Pharma, D.Pharma విత్ PCI ఉండాలని అయితే చెప్పారు. జెండర్ అయితే వచ్చేసి మేల్ ఫీమేల్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అయితే వచ్చేసి 19 to 30 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ఇక్కడ ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు, అంటే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు పొజిషన్స్కి. శాలరీ అయితే వచ్చేసి 10,440 నుంచి 15,000 మధ్యలో అయితే ఉంటుంది శాలరీ. వేకెన్సీ అనేది 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సెకండ్ పొజిషన్ అయితే వచ్చేసి రిటైర్డ్ ట్రైనీ అసోసియేట్ పొజిషన్. SSC ఇంటర్ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అయితే అప్లై చేసుకోవాలి ఈ పొజిషన్స్కి. 19 to 27 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరు అప్లై చేసుకున్నా పర్వాలేదు ఈ పొజిషన్స్కి. 9,420 రూపీస్ అయితే పే చేస్తారు. వేకెన్సీస్ అయితే 10 అయితే ఉన్నాయి. ఇంటర్వ్యూ ప్రొసీజర్ అయితే వచ్చేసి HR రౌండ్ అయితే కండక్ట్ చేస్తారు. ట్రైనింగ్ పీరియడ్ అయితే 15 డేస్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి నెల్లూరు డిస్టిక్లో అయితే ఉంటుంది. ఎడిషనల్ బెనిఫిట్స్ చూడండి, ఫర్ ఫార్మసిస్ట్ పొజిషన్కి అయితే ఆల్ ఆర్ ఆన్ రోల్ పొజిషన్స్. శాలరీ అయితే ఇస్తారు. ఇన్సెంటివ్స్ అప్ టు 1,000 నుంచి 3,000 వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ESI ఉంటుంది, PF ఉంటుంది, బోనస్ ఉంటుంది, లీవ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి, గ్రాట్యుటీ అయితే ఉంటుంది, అలాగే అవార్డ్స్ ఉంటాయి, రివార్డ్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ అయితే ఇస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తారు, ఇంక్రిమెంట్స్ అండ్ ప్రమోషన్స్ అయితే ఉంటాయి ఈ పొజిషన్స్ అన్నింటికి. వెన్యూ అయితే వచ్చేసి APSSDC ఆఫీస్, LC రెడ్డి హైట్స్, SBI, వెంకటరామాపురం, నెల్లూరు డిస్టిక్. ఇదైతే వెన్యూ అడ్రస్ అయితే ఇచ్చారు. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఈ వెన్యూకి అయితే వెళ్ళాలి మీరు ఇంటర్వ్యూ రోజున. రిజిస్ట్రేషన్ ఎండింగ్ డేట్ అయితే వచ్చేసి 1/8/2021 అయితే ఇచ్చారు. ఇంటర్వ్యూ డేట్ అయితే వచ్చేసి 3/8/2021 అయితే ఉంది. ఈ ఇంటర్వ్యూ డేట్ రోజున పైన చెప్పిన వెన్యూకి అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు రిపోర్టింగ్ టైం అయితే వచ్చేసి 10 o'clock అయితే ఉంది. రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు, నేను ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. ఇక్కడ 2 persons కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్ అయితే కాంటాక్ట్ అయితే చేయండి. ఇప్పుడు అప్లికేషన్ అనేది ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇది అపోలో ఫార్మసీ నెల్లూరు వాళ్ళ యొక్క అప్లికేషన్ అండి. లైక్ మీరు కిందకైతే వచ్చేయండి, కింద చూడండి అప్లై బటన్ ఉంది చూడండి, అప్లై బటన్ అయితే క్లిక్ చేసి ఇక్కడ అన్ని మీ బేసిక్ డీటెయిల్సే ప్రొవైడ్ చేశారు. ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసి ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఈ జాబ్స్ అన్నిటికీ మీ మొబైల్ నుంచి కూడా అప్లై చేయొచ్చు కాబట్టి వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. సెకండ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఈ పొజిషన్స్ అన్ని ఎవరు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే HPCL స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. వీళ్ళైతే చాలా వేకెన్సీస్ వేసారండి. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే అప్లై చేయండి. ఈ పొజిషన్స్ అన్నిటికీ SSC అండ్ ఇంటర్మీడియట్ అయితే సరిపోతుంది. ఫస్ట్ అయితే వచ్చేసి రిటైల్ అవుట్లెట్ అటెండెంట్ పొజిషన్. క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ అయితే ఉండాలి.
ఏజ్ అయితే వచ్చేసి 18-27 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ట్రైనింగ్ పీరియడ్ అనేది 5 వీక్స్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ లొకేషన్ అయితే వచ్చేసి వైజాగ్ అయితే ఉంటుంది. మీకు శాలరీ అనేది 8,000 నుంచి 10,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సెకండ్ పొజిషన్ అయితే వచ్చేసి మెషిన్ ఆపరేటర్ పొజిషన్. 12th క్లాస్ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ అయితే చదువు ఉండాలి. ఏజ్ అయితే వచ్చేసి 18-27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. మీకు 11 వీక్స్ ట్రైనింగ్ అనేది అయితే ఇస్తారు. అది కూడా వైజాగ్ అనకాపల్లిలో అయితే ఉంటుంది. 9,000 నుంచి 11,000 వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. థర్డ్ పొజిషన్ అయితే వచ్చేసి ఫిట్టర్ మెకానికల్ పొజిషన్. ఇంటర్మీడియట్ అయితే చదువు ఉండాలి. 18-27 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. 8 వీక్స్ అయితే ట్రైనింగ్ ఇస్తారు. మీకు లొకేషన్ అనేది అనకాపల్లిలో అయితే ఉంటుంది. 9,000 నుంచి 11,000 అయితే పే చేస్తారు. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫోర్త్ పొజిషన్ అయితే వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్ పొజిషన్. 10th క్లాస్ అయితే చదువు ఉండాలి. 18-27 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. 6 వీక్స్ అనేది జాబ్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. అది ఎక్కడ ఉంటుందంటే అనకాపల్లిలో అయితే ఉంటుంది. 8,000 నుంచి 10,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ పొజిషన్. ఇంటర్మీడియట్ అయితే చదువు ఉండాలి. 18-27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 7 వీక్స్ అంటే ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఇక్కడైతే ఎస్ కోటాలో అయితే మీకు ట్రైనింగ్ లొకేషన్ అయితే ఉంటుంది. 10,000 నుంచి 12,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 6th పొజిషన్ అయితే వచ్చేసి రిటైల్ సేల్స్ అసోసియేట్ పొజిషన్. 10th క్లాస్ చదువు ఉండాలి. 18-27 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. 7 వీక్స్ అయితే ట్రైనింగ్ ఇస్తారు. అది ఎక్కడ ఉంటుందంటే అనకాపల్లి, వైజాగ్లో అయితే ఉంటుంది. 8,000 నుంచి 10,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 7th పొజిషన్ అయితే వచ్చేసి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కాల్ సెంటర్లో జాబ్స్ అండి. ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 18-27 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. 5 వీక్స్ అయితే మీకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అనేది వైజాగ్లో అయితే ఉంటుంది. 8,000 నుంచి 10,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 8th అయితే వచ్చేసి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ రిలేషన్షిప్ సెంటర్. 12th క్లాస్ అయితే పాస్ అయిపోయి ఉండాలి. 18-27 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. 5 వీక్స్ అయితే మీకు ట్రైనింగ్ ఇస్తారు. అది ఎక్కడ ఉంటుందంటే ట్రైనింగ్ వైజాగ్లో ఉంటుంది. 8,000 నుంచి 12,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 9th పొజిషన్ అయితే వచ్చేసి జనరల్ డ్యూటీ అసిస్టెంట్ పొజిషన్. ఎస్ఎస్సి అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 18-27 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. 10 వీక్స్ అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. అది ఎక్కడ ఉంటుందంటే అనకాపల్లిలో అయితే ఉంటుంది. 8,000 నుంచి 13,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ 10th పొజిషన్ అయితే వచ్చేసి ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ అనైతే ఇచ్చారు. వీళ్ళకి 10th క్లాస్ అయితే పాస్ అయిపోయి ఉండాలి ఈ జాబ్స్కి. 18-27 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. 7 వీక్స్ అయితే మీకు ట్రైనింగ్ ఇస్తారు. అది ఎక్కడ ఉంటుందంటే అనకాపల్లిలో అయితే ఉంటుంది. 8,000 నుంచి 12,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఫీచర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ చూద్దాము. ఇంటర్వ్యూ ప్రొసీజర్ అయితే వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ అయితే కండక్ట్ చేస్తారు. జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి ఎనీవేర్ ఇన్ ఏపీ, తెలంగాణ అండ్ అదర్ సిటీస్ ఆర్ టౌన్స్. అంటే మీకు ఏపీలో పోస్టింగ్ ఉంటుంది, లేదా తెలంగాణలో కూడా మీకు పోస్టింగ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎక్కడైనా ఇస్తామని అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ట్రైనింగ్ డ్యూరేషన్ అయితే వచ్చేసి ట్రైనింగ్ పీరియడ్ ఫర్ రెస్పెక్టివ్ జాబ్ రోల్స్ మెన్షన్డ్ ఇన్ ద అబౌవ్ టేబుల్. ఆల్రెడీ ట్రైనింగ్ డ్యూరేషన్ అయితే మీకు పైన టేబుల్లో ఎన్ని వీక్స్ ఇస్తారో కూడా క్లియర్గా చెప్పారు. అలాగే ట్రైనింగ్ లొకేషన్ కూడా ఎక్కడ ఇస్తారో కూడా పైన టేబుల్లో అయితే చెప్పారు. సర్టిఫికేషన్ ప్రొవైడర్స్ అయితే వచ్చేసి ఏపీఎస్ఎస్డిసి, హెచ్పిఎల్సి, ఎస్డిఐ వాళ్ళైతే ఇస్తున్నారు. ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అయితే వచ్చేసి ట్రైనింగ్ కంప్లీటెడ్ క్యాండిడేట్స్ అండ్ హూ మెట్ రెస్పెక్టివ్ ఎంప్లాయర్ జాబ్ రిక్వైర్మెంట్స్. అంటే సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ అయిన వాళ్ళకి పొజిషన్స్ బట్టి అయితే జాబ్స్ ఇస్తామని అయితే క్లియర్గా చెప్పారు. అలాగే మీకు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అయితే ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్లో. అవైతే ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు, హెచ్పిఎల్సి వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగా అకామిడేషన్ అండ్ ఫుడ్ని అయితే. రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ అయితే వచ్చేసి 30/7/2021 అయితే ఇచ్చారు. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లింక్ ఇచ్చారు. నేను ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ 2 పర్సన్స్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. ఈ పర్సన్స్కి అయితే కాంటాక్ట్ అయితే మీరు చేయొచ్చు.
ఇప్పుడు అప్లికేషన్ అనేది ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇది హెచ్‌పీఎల్‌సీ వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫామ్ అండి. ఇక్కడ టోటల్ 300 పొజిషన్స్‌కైతే రిక్రూట్‌మెంట్ చేసుకుంటుంది హెచ్‌పీఎల్‌సీ అనేది. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఇలా మీరు కిందకైతే వచ్చేస్తే అప్లై బటన్ ఉంది చూడండి. అప్లై బటన్ అయితే క్లిక్ చేస్తే మీ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయమని అయితే అడుగుతుంది. ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయితే సబ్మిట్ అయితే అవుతుంది. మళ్ళీ చెప్తున్నానండి, హెచ్‌పీఎల్‌సీ అనేది 300 పొజిషన్స్‌ని రిక్రూట్‌మెంట్ చేసుకోవడానికైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పొజిషన్స్ అన్నిటికీ 10th అండ్ ఇంటర్ మాత్రమే క్వాలిఫికేషన్. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే అస్సలు మిస్ అవ్వద్దు. వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఈ పొజిషన్ కూడా మొబైల్ నుంచే అప్లై అయితే చేసుకోవచ్చు. స్కిల్ కనెక్ట్ డ్రైవేట్ నలంద డిగ్రీ కాలేజ్ అనంతపూర్. డేట్ అయితే వచ్చేసి 30 జూలై 2021 10 AM అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ పొజిషన్స్ అన్ని వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అండి. వాక్-ఇన్ ఇంటర్వ్యూ వెన్యూ అయితే వచ్చేసి నలంద డిగ్రీ కాలేజ్, రామ్ నగర్, అనంతపూర్. ఇంటర్వ్యూస్ అనేవి ఈ వెన్యూలో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ పొజిషన్స్ అయితే 3 కంపెనీస్ అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి. అమెజాన్, ఫ్రెష్ మైండ్స్, ఫ్లిప్కార్ట్. ఈ 3 కంపెనీలు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి. ఫస్ట్ అయితే వచ్చేసి అమెజాన్ చూద్దాము. జాబ్ రోల్ అయితే వచ్చేసి పికింగ్, ప్యాకింగ్ అండ్ బార్కోడ్ స్కానింగ్. ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళైతే కావాలి. 13,140 రూపీస్ పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 19 to 30 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. మేల్, ఫీమేల్ ఇద్దరూ అయితే అప్లై చేయొచ్చు. 65 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే కంపెనీ నేమ్ ఫ్రెష్ మైండ్స్ కంపెనీ. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయితే జాబ్ రోల్ అయితే ఇచ్చారు. ఎనీ డిగ్రీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 12,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 18 to 25 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. మేల్, ఫీమేల్ ఇద్దరూ అయితే అప్లై చేసుకోవచ్చు. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కంపెనీ నేమ్ అయితే వచ్చేసి ఫ్లిప్కార్ట్. పికింగ్ అండ్ ప్యాకింగ్ అని అయితే జాబ్ రోల్ అయితే ఇచ్చారు. ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 12,000 పర్ మంత్ ప్లస్ ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 18 to 26 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. జెండర్ అయితే మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జాబ్ లొకేషన్ అనేది బెంగళూరు, హైదరాబాద్, అనంతపూర్. ఈ 3 లొకేషన్స్లో ఎక్కడైనా ఉండొచ్చండి మీకు జాబ్ అనేది. అలాగే ఇక్కడ ఒక పర్సన్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్ అయితే కాంటాక్ట్ అయితే చేయొచ్చు. అలాగే రిజిస్ట్రేషన్ అనేది apssdc.inలో అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరికన్నా అకౌంట్ లేకపోతే న్యూ యూజర్తో సైన్ అప్ అయ్యి ఈ పొజిషన్స్కి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ 4th నోటిఫికేషన్ అయితే వచ్చేసి APSSDC ఈజ్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ మ్యాక్స్ట్రీ-ఎం సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మ్యాక్స్ట్రీ-ఎం అనే కంపెనీ గురించి అయితే కొంత ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారండి. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఒకసారి అయితే చూసుకోండి. ఈ పొజిషన్స్ అన్నిటికీ మ్యాక్స్ట్రీ-ఎం సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇక్కడ జాబ్ రోల్ అయితే వచ్చేసి QA డాక్యుమెంటేషన్ పొజిషన్. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి BSc, BCom ఆర్ ఎనీ డిగ్రీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. పాస్ అవుట్ ఇయర్ అయితే వచ్చేసి 2018 బ్యాచ్ నుంచి 2020-21 బ్యాచ్ వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు. అంటే ఫ్రెషర్స్ కూడా ఈ పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ అనేది 1.2 lakhs పర్ యానం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ ప్రొబిషనరీ పీరియడ్లో. మీకు ఆఫ్టర్ ప్రొబిషన్ కంప్లీట్ అయిన తర్వాత 1.5 lakhs పర్ యానం అయితే ఇస్తారు. అంటే ట్రైనింగ్ పీరియడ్లో 1.2 lakhs, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 1.5 lakhs పర్ యానం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వేకెన్సీస్ అయితే వచ్చేసి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జెండర్ అయితే వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అని అయితే క్లియర్గా ఇచ్చారు. ఏజ్ అయితే వచ్చేసి 21 నుంచి 25 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ఇక్కడ ఒక నోట్నైతే క్లియర్గా ఇచ్చారు. కంపెనీ ఆస్క్ యూ టు సైన్ ఏ బాండ్ ఫర్ 2 years. ఎవరైనా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కంపల్సరీగా 2 years బాండ్ అయితే ఇవ్వాలని అయితే క్లియర్గా చెప్పారు. ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే వచ్చేసి రిటన్ టెస్ట్, టెలిఫోనిక్ అండ్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. మీకు జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే 30 జూలై 2021 ఇచ్చారు లాస్ట్ డేటు. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే ఒక ఫామ్ కూడా ఇచ్చారు. నేను ఇప్పుడు దాన్ని ఎలా ఫిల్ చేయాలో కూడా చూపిస్తాను.
చూడండి ఇది మ్యాథ్స్ ట్రీ ఎం వాళ్ళ యొక్క అప్లికేషను. ఇలా మీరైతే కిందకైతే వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ నేము, జెండరు, ఇక్కడ ఆధార్ నెంబర్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే రాయండి, ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయండి, ఇక్కడ ఫాదర్ నేమ్ రాయండి, ఇక్కడ కేటగిరీ అయితే ప్రొవైడ్ చేయండి, ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే రాయండి, ఇక్కడ మీ మున్సిపాలిటీ మండల్ నేమ్, ఇక్కడ మీ కాన్స్టిట్యుయెన్సీ అయితే మెన్షన్ చేయండి, ఇక్కడ అడ్రస్ అయితే మెన్షన్ చేయండి. ఇవి అన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. అక్కడ కూడా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు, వాటిని కూడా ఫిల్ చేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయితే సబ్మిట్ అయితే అవుతుంది. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి స్కిల్ ఏపీ ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. ఈ పొజిషన్స్ అన్నీ ఎవరు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే ఈ కార్ట్ లాజిస్టిక్స్ అయితే వచ్చేసి ఫ్లిప్కార్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడ జాబ్ రోల్ అయితే వచ్చేసి డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ పొజిషన్. ఎస్ఎస్సి ఇంటర్ పాస్ అయినా పర్వాలేదు, ఫెయిల్ అయినా పర్వాలేదు. జెండర్ అయితే వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవాలి. ఏజ్ అయితే వచ్చేసి 18 to 35 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. శాలరీ అనేది 11,000 నుంచి 13,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే వచ్చేసి 42 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ అయితే వచ్చేసి డెలివరీ కన్సల్టెంట్ పొజిషన్స్. ఎస్ఎస్సి ఇంటర్ పాస్ అయినా పర్వాలేదు, ఫెయిల్ అయినా పర్వాలేదు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. 18 to 35 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. వీళ్ళకైతే శాలరీ అనేది 25 రూపీస్ ఫర్ ఈచ్ సక్సెస్ఫుల్ డెలివరీ మీద అయితే ఇస్తారు. ఇక్కడ వేకెన్సీస్ అయితే వచ్చేసి 66 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటర్వ్యూ ప్రొసీజర్ అనేది హెచ్ఆర్ రౌండ్ అయితే కండక్ట్ చేస్తారు. ట్రైనింగ్ పీరియడ్ అనేది 15 డేస్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి సీతారాం నగర్, చిలకలూరిపేట, మంగళగిరి, నరసరావుపేట, పొన్నూరు, తెనాలి, రేపల్లె, మాచర్ల, వినుకొండ, బట్టిప్రోలు, నిజాంపట్టణం, సత్తెనపల్లి వీటిలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఇస్తారు. ఇక్కడ మ్యాండేటరీ అయితే వచ్చేసి స్మార్ట్ ఫోన్, బైక్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ వ్యాలిడ్ ఎల్ఎల్ఆర్ అయితే ఉండాలి. ఇక్కడ ఒక నోట్ కూడా ఇచ్చారు క్లియర్గా. మంత్లీ అయితే 2 సైకిల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ నుంచి 15th వరకు ఒక సైకిల్, 16th నుంచి మంత్ ఎండ్ వరకు అయితే ఒక సైకిల్ అయితే ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ అయితే వచ్చేసి 31/7/2021 అయితే ఇచ్చారు. అలాగే ఈ పొజిషన్స్కి అయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అదైతే వచ్చేసి 2/8/2021 అయితే ఉంటుంది. 10 o'clock అయితే ఉంటుంది ఇంటర్వ్యూ అనేది. ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు, నేను ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. అలాగే ఒక పర్సన్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్ అయితే కాంటాక్ట్ అయితే చేయొచ్చు. చూడండి ఇది ఈ కార్ట్ లాజిస్టిక్ ఫ్లిప్కార్ట్ యొక్క అప్లికేషను. మీరు ఇలా కిందకు వచ్చేస్తే ఇక్కడ అప్లై బటన్ అయితే ఉంటుంది. ఈ అప్లై బటన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అన్నీ. ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయితే సబ్మిట్ అయితే అవుతుంది. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే చాలా పొజిషన్స్ అయితే వేసారండి ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు. వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి మీకు ఎలిజిబిలిటీ పొజిషన్ చూసుకుని. నెక్స్ట్ 6th నోటిఫికేషన్ అయితే వచ్చేసి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ వాళ్ళైతే వేసుకున్నారండి. ఇదైతే వచ్చేసి కామ్ ల్యాబ్ ఇండియా వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఈ పొజిషన్స్కి. ఇక్కడ డొమైన్ అయితే వచ్చేసి ఈ లెర్నింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ డిజిగ్నేషన్ అయితే వచ్చేసి కస్టమర్ ఎడ్యుకేషన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్. శాలరీ అయితే వచ్చేసి 3 lakhs per annum అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా క్లియర్గా ఇచ్చారండి. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఒకసారి అయితే చూసుకోండి. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వచ్చేసి బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీబీఏ 60% మార్క్స్తో 2021 గ్రాడ్యుయేట్స్ అయితే అయి ఉండాలి. ఇక్కడ మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అండ్ కాంప్రహెన్షన్స్ అయితే వచ్చి ఉండాలి బాగా. ఇక్కడ బాండ్ పీరియడ్ అయితే ఏమీ లేదని అయితే మెన్షన్ చేస్తారు. మీకు ఇంటర్వ్యూ ప్రొసీజర్ అనేది 4 rounds అయితే కండక్ట్ చేస్తారు. రౌండ్ 1 అయితే వచ్చేసి ప్రిలిమినరీ ఇంటర్వ్యూ 5 to 10 minutes అయితే ఉంటుంది మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా. రౌండ్ 2 అయితే వచ్చేసి టెక్నికల్ రౌండ్ అయితే ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ అసైన్మెంట్ ఉంటుంది, రైటింగ్ టెస్ట్ ఉంటుంది, పీపీటీ టెస్ట్ అయితే ఉంటుంది. రౌండ్ 3 అయితే వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ విత్ రిపోర్టింగ్ మేనేజర్స్ ద్వారా ఉంటుంది. రౌండ్ 4 అయితే వచ్చేసి ఫైనల్ ఇంటర్వ్యూ విత్ అవర్ సిఓఓ అని అయితే క్లియర్గా అయితే ఇచ్చారు.
ఇక్కడ ఒక పర్సన్ కాంటాక్ట్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. మీకేమైనా డౌట్స్ ఉంటే అయితే ఆ పర్సన్ అయితే కాంటాక్ట్ అయితే చేయండి. అలాగే లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 2 ఆగస్ట్ 2021 అయితే ఇచ్చారు. ఎవరైనా ఈ పొజిషన్స్‌కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న అప్లై బటన్ అయితే క్లిక్ చేయండి. అప్లై బటన్ క్లిక్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఈ పొజిషన్స్‌కి. ఈ పొజిషన్స్ అన్నీ అప్లై చేయాలంటే మీకు ముందుగా టాస్క్‌లో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరికన్నా అకౌంట్ లేకపోతే న్యూ యూజర్‌తో సైన్ అప్ అయితే అయ్యి ఈ పొజిషన్స్‌కి అయితే అప్లై అయితే చేసుకోండి. 8th నోటిఫికేషన్ అయితే వచ్చేసి టాస్క్ నుంచే రిలీజ్ చేశారండి. ఇది కూడా కామ్‌ల్యాబ్ ఇండియా వాళ్ళే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. బట్ పొజిషన్ అయితే వచ్చేసి ఇన్సైడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ 3 lakhs పర్ యానమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వచ్చేసి బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీబీఏ 60% మార్క్స్ అయితే అగ్రిగేట్స్ మార్క్స్ ఉండి గ్రాడ్యుయేటింగ్ 2021 అయితే అయి ఉండాలి. ఇక్కడైతే క్లియర్గా చెప్పారు, స్టూడెంట్స్ ఫ్రమ్ రంగారెడ్డి, మేడ్చల్ అండ్ హైదరాబాద్ ఓన్లీ నీడ్ టు అప్లై. ఈ 3 డిస్టిక్ వాళ్ళే అప్లై చేయమని అయితే క్లియర్గా చెప్పారు ఈ పొజిషన్స్కి. ఇక్కడ బాండ్ పీరియడ్ అయితే ఏమీ అవసరం లేదని కూడా చెప్పారు. దీనికి కూడా 4 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. రౌండ్ 1 అయితే వచ్చేసి ప్రిలిమినరీ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. రౌండ్ 2 అయితే టెక్నికల్ రౌండ్ ఉంటుంది. రౌండ్ 3 అయితే వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. రౌండ్ 4 అయితే వచ్చేసి ఫైనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఈ పొజిషన్స్ అన్నిటికీ లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 2 ఆగస్ట్ 2021 అయితే ఉంది. ఎవరన్నా అప్లై చేసుకోవాల్సిన క్యాండిడేట్స్ అయితే ఇక్కడున్న అప్లై బటన్ని క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి ఈ పొజిషన్స్ అన్నింటికి. ఎవరు మిస్ అవ్వద్దండి, చాలా పొజిషన్స్ అయితే పడ్డాయి తెలంగాణ, ఆంధ్ర స్టూడెంట్స్కి. వెంటనే అయితే అప్లై చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్ సర్కిల్కి అయితే షేర్ చేసుకోండి, లైక్ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ద్వారా. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.